Welcome to Swastha Ayushman Chikitsalaya. This is Dr. Karishma, naturopathy physician. ఈ రోజు ఈ వీడియోలో సోరియాటిక్ ఆర్థరైటిస్ ని naturopathyలో ఎలా మేనేజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఎవరైతే సోరియాసిస్ తో బాధపడుతున్నారో వాళ్ళలో 10 to 12% ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేవి మన బాడీలో ఉన్న మల్టిపుల్ జాయింట్స్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ కి రూట్ కాజ్ ఏంటి అంటే సోరియాసిస్ అని. ఈ సోరియాసిస్ అనేది క్రానిక్ ఇన్ఫ్లమేటరీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నమాట. ఇందులో ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ అనేవి హెల్దీ స్కిన్ సెల్స్ ని అటాక్ చేయడం వల్ల మనకి ఈ సోరియాటిక్ కండిషన్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సోరియాసిస్ ని మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకుండా ఉంటామో ఈ సోరియాసిస్ అనేది ఒక్కొక్క సిస్టమ్ కి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. లైక్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ నెఫ్రైటిస్ అని, అదే ఇంకొంచెం క్రానిక్ అయితే హార్ట్ కి కూడా ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే నేను చెప్పినట్టు సోరియాటిక్ ఆర్థరైటిస్ కి సోరియాసిస్ అనేది రూట్ కాజ్ గా చెప్పుకోవచ్చు. మన బాడీలో టాక్సిన్స్ అనేవి అక్యుములేట్ అయినప్పుడు మన బాడీలో ఉన్న వైటల్ ఎనర్జీ అనేది ఈ టాక్సిన్స్ ని న్యాచురల్ గా బయటకు పంపించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మన నేచర్స్ నాని వైలేట్ చేస్తాము అంటే పూర్ డైట్ వల్ల కానివ్వండి, న్యూట్రిషన్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, ప్రాపర్ టైమింగ్ లో తీసుకోకపోయినా, మన స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ గా లేకపోయినా, ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా, స్ట్రెస్ కి ఎక్కువ లోన్ అవుతున్నా ఏమవుతుంది అంటే ఈ వైటల్ ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వన్స్ ఈ వైటల్ ఎనర్జీ తగ్గిపోవడం వల్ల మన బాడీలో ఏవైతే టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేసే ఆర్గాన్స్ ఉంటాయో లైక్ లంగ్స్, లివర్, లార్జ్ ఇంటెస్టైన్, స్కిన్, ఈ ఫంక్షన్ యొక్క యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల టాక్సిన్స్ బయటికి వెళ్లకుండా మన బాడీలోనే అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. దీన్ని మనం సోరియాసిస్ తోనే కంపేర్ చేసుకుంటే కనుక మన బాడీలో టాక్సిన్స్ అక్యుములేట్ అయినప్పుడు ఏదో ఒక రూపంలో ఈ టాక్సిన్స్ ని బయటకు పంపించడానికి లైక్ ఇన్ సోరియాసిస్ లో స్కిన్ ద్వారా బయటకు పంపించడానికి ఎక్సెసివ్ సెల్ ప్రొలిఫరేషన్ అనేది జరుగుతుంది. మనం దీనికి సరిగ్గా కేర్ చేయకుండా లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకుండా ఇలానే ఉంచితే సోరియాసిస్ అనేది ఇంకా ట్రిగర్ అయిపోవడం, వేరే సిస్టమ్ ని డిస్టర్బ్ చేయడం వంటివి చేస్తూ ఉంటుంది. అయితే ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ లో వీళ్ళకి మల్టిపుల్ జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పాం కదా. లైక్ కొంతమందికి ఫింగర్ జాయింట్స్ దగ్గర ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి రిస్ట్ జాయింట్ లో, కొంతమందికి ఎల్బోస్ లో, షోల్డర్స్ లో, ఇంకా స్పైన్ లో, నీస్ లో, యాంకిల్స్ లో, ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క జాయింట్ దగ్గర ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే న్యాచురోపతిలో మెయిన్ టార్గెట్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ని ట్రీట్ చేయడమే కాకుండా దానికి రూట్ కాజ్ అయిన సోరియాసిస్ ని కూడా తగ్గించేలా చూస్తాము. వన్స్ ఈ సోరియాసిస్ ని తగ్గించగలిగితే సోరియాటిక్ ఆర్థరైటిస్ ని తగ్గించడం పెద్ద కష్టమేం కాదు. మా దగ్గరికి వచ్చిన చాలా రకాల సోరియాసిస్ ఇంకా సోరియాటిక్ ఆర్థరైటిస్ కి కూడా వాటికి రూట్ కాజ్ నుంచి తగ్గించుకుంటూ వచ్చి సోరియాసిస్ ని మేనేజ్ చేయడం అంటూ జరిగింది. అయితే ఈ సోరియాటిక్ మేనేజ్మెంట్ న్యాచురోపతికి కనుక వస్తే ఒకటి గ్లోబల్ గా ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకొకటి లోకల్ గా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. గ్లోబల్ గా ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ప్రాణాయామ, సోరియాసిస్ ఉన్న వాళ్ళు, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు స్ట్రెస్ కి లోన్ అవుతూ ఉంటారు. సోరియాసిస్ కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి ట్రిగర్ అవ్వడానికి ఒక రీజన్ స్ట్రెస్ అవ్వచ్చు. సో దీన్ని తగ్గించడానికి ప్రాణాయామ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఏ ప్రాణాయామ అంటే నాడి శోధన ప్రాణాయామ, చంద్రభేదన ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ, భస్త్రిక ప్రాణాయామ, ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల మన బాడీలో నుంచి స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ అనేది తగ్గినప్పుడు మన బాడీ ఒక డిసీజ్ ని ఫైట్ చేసే కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి లోకల్ ట్రీట్మెంట్ కి కనుక వస్తే యోగా. ఈ యోగాలో కూడా సూక్ష్మ వ్యాయామ చేయడం వల్ల వీళ్ళకి జాయింట్ పెయిన్, జాయింట్ స్టిఫ్నెస్, ఇంకా జాయింట్ ఇన్ఫ్లమేషన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన బాడీలో వైటల్ ఎనర్జీ తగ్గినప్పుడు మన హీలింగ్ మెకానిజం తగ్గిపోతూ ఉంటుందని. యోగాలో ఈ వైటల్ ఎనర్జీని ప్రాణ అని అంటాము. సో ఎప్పుడైతే మనము ఈ యోగా అంటే సూక్ష్మ వ్యాయామం చేయడం వల్ల బ్లాక్ అయిపోయిన ప్రాణ అనేది మళ్ళీ మన బాడీలో సర్క్యులేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల జాయింట్ పెయిన్స్ తగ్గడం కానివ్వండి, స్టిఫ్నెస్ తగ్గడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మన బాడీ అనేది సప్త ధాతుస్తో ఫామ్ అయి ఉంది. అవేంటి అంటే రస, రక్త, మాంస, మజ్జ, మేధ, అస్థి, శుక్ల.
వీటన్నిటితో మన అనటమికల్ బాడీ, ఫిజియలాజికల్ బాడీ అనేది తయారు చేయబడింది. అయితే మనకి సోరియాసిస్ అనేది రక్త స్టేజ్ లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఈ రక్త స్టేజ్ అనేది క్రానిక్ కి వెళ్ళిపోయినప్పుడు అస్థి లెవెల్లో దీని ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఈ సప్తధాతుస్ ని ప్యూరిఫై చేయడానికి, ఈ సప్తధాతుస్ ని నరిష్ చేయడానికి, ఈ సప్తధాతుస్ నుంచి హీలింగ్ చేయడానికి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే డైట్ థెరపీ అని చెప్పుకోవచ్చు. ఈ డైట్ థెరపీలో కూడా వీళ్ళు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, వైటమిన్ డి రిచ్ ఫుడ్స్, వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల వీళ్ళకి స్కిన్ హెల్త్ ని ప్రమోట్ చేయడమే కాకుండా ఇది బోన్ లెవెల్లో కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ సోరియాసిస్ లో డైట్ ఎలా తీసుకోవాలో చెప్పాను. సోరియాటిక్ ఆర్థరైటిస్ లో కూడా ఇలాంటి డైట్, అంటే దీనికి మన మెయిన్ టార్గెట్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కాదు, దీన్ని కాజ్ చేసే సోరియాసిస్ ని. సో ఇందులో కూడా సోరియాటిక్ డైట్ ని ఒక 6 months కంటిన్యూస్ గా కంపల్సరీగా ఫాలో అయితే కనుక మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ నుంచి రిలీవ్ అనేది పొందొచ్చు. జనరల్ గా మనకి ఈ సప్తధాతుస్ అని చెప్పాను కదా, ఈ సప్తధాతుస్ లెవెల్స్ ని నరిష్ చేయడానికి, ప్యూరిఫికేషన్ చేయడానికి 30 నుంచి 36 days అనేది పడుతూ ఉంటుంది. అయితే ఈ సప్తధాతుస్ లెవెల్స్ లో ఇంకా కంప్లీట్ నరిష్మెంట్ కి, ప్యూరిఫికేషన్ కి 6 months డైట్ అనేది చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరికైతే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు హాట్ అప్లికేషన్స్ అనేవి తీసుకోవడము అలవాటు చేసుకోవడం వల్ల ఈ స్టిఫ్నెస్, పెయిన్, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకొకటి వీళ్ళు లంగ్ డిటాక్సిఫికేషన్ చేసుకోవడం చాలా అవసరము. ఈ లంగ్ డిటాక్సిఫికేషన్ కోసం నస్యా అనేది ఇస్తూ ఉంటాము. ఈ నస్యా అంటే ఏంటి అంటే, మనకి నాస్ట్రిల్స్ లో కౌగి కానివ్వండి, కొన్ని మెడికేటెడ్ ఆయిల్ డ్రాప్స్ అనేవి ఈ నాస్ట్రిల్స్ లో ఇవ్వడం వల్ల లంగ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కానివ్వండి బయటికి రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది కఫదోషాన్ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ కఫదోష తగ్గడం వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గడం, స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి కోలాన్ హైడ్రోథెరపీ. ఈ కోలాన్ హైడ్రోథెరపీ తీసుకోవడం వల్ల మన బాడీలో అక్యుములేట్ అయిన టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ మన బాడీ అనేది న్యాచురల్ గా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి మ్యాగ్నెటోథెరపీ. ఈ మ్యాగ్నెటోథెరపీ అప్లికేషన్ వల్ల చాలా రకాల జాయింట్ పెయిన్స్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్స్ కానివ్వండి తగ్గడం, మన బాడీలో వైటల్ ఎనర్జీ పెరగడం అంటూ జరుగుతూ ఉంటాయి. మీరు కనుక ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నట్లయితే, ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ని రూట్ కాజ్ నుంచి కనుక తీసేయాలి అనుకుంటే మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయానికి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయితే కనుక మీకు ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ నుంచి రిలీవ్ అనేది ఇస్తుంటాం. థ్యాంక్ యూ.